హాయ్ హలో, నేను మీ సంచారి. ఇప్పుడు మనం లేపాక్షి టెంపుల్లో ఉన్నామండి. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం చాలా ప్రత్యేకమైన ప్రదేశం. అక్కడ మీరు చూడండి, ఆ మచ్చలని క్లియర్గాన అవి ఈనాటి మచ్చలు కాదండి, 16వ శతాబ్దం నాటి మచ్చలు. దానికి ఒక పెద్ద ప్రత్యేకమైన స్టోరీ ఉంది. మీకు ఆ స్టోరీని ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. 16వ శతాబ్దంలోని అచ్యుతదేవరాయ గల రాజుగారు ఈ గుడిని స్థాపించారు. సో ఈ గుడిని ఆయన కంప్లీట్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా మధ్యలో మరణించారు. సో దాని తర్వాత ఈ రాజ్యం తాలూకు మంత్రి వీరనపాలె గారి గుడిని కొనసాగిస్తూ ఉన్నారు. మధ్యలోని ఆ రాజుగారు అల్లుడు గారు వచ్చి ఈ రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు మంత్రి మీద ఎవరో చాడులు చెప్పి ఈ గుడి తాలూకు సంపదని దుర్విఘ్నం చేస్తున్నారని చెప్పి మంత్రి కళ్ళు పీకమని చెప్పి ఆదేశించారు. ఆ మంత్రి కోపంతో ఈ గుడిలోకి వచ్చి మీకు నా కళ్ళే కథ కావాలని చెప్పి కత్తి తీసుకొని 2 కళ్ళు తీసుకొని అలా ఆ గోడకేసి కొట్టారండి. ఆ మచ్చలే ఇవ్వండి. ఆ మంత్రి కోపంతో నా కళ్ళు మీకు కాదు, ఆ వీరభద్ర స్వామికి ఇస్తానని చెప్పి ఆ గోడకేసి కొట్టిన మచ్చలండి. మీరు చూసుకోవచ్చు, ఇప్పటికీ ఆ రక్తం ఆ మచ్చలు అలాగే కనిపిస్తున్నాయి. ఈ గుడి ఎంత ప్రత్యేకమైంది ఇప్పటికీ మీరు తెలుసుకోండి. స్వయంగా ఇక్కడ ఉన్నది వీరభద్ర స్వామి. మీరు చూసుకున్నట్టయితే చాలా మహిమల గుడి అండి. చూడండి.